ఎటువంటి రత్నాలు మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి, ఎటువంటి రత్నాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి, జ్యోతిష్య శాస్త్రపరంగా, రత్న శాస్త్రపరంగా మీకు ఎలాంటి సమస్యలున్నా, మీ జాతక సమస్యల పరంగా ఏ రత్నం ధరించాలి, ఏ రత్నం మీకు అదృష్టాన్ని కలిగిస్తుందో మనకు తెలియజేయడానికి రత్నమణి కార్యక్రమంలో దివ్య డైమండ్స్ అధినేత మహేంద్ర బాబు గారు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ముందుగా చెప్పండి, మనం ఎంత అవేర్నెస్ కల్పిస్తున్నా కూడా ఇంకా పబ్లిక్ మోసపోతూనే ఉన్నారు సరైన రత్నాలను ఎంచుకోవడంలో. ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు? దానికి కారణం ఏంటంటే, మోసపోవడానికి కారణం ఏంటంటే లేటెస్ట్ అప్డేషన్గా కొత్త వస్తూనే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక రత్నాన్ని పరీక్ష చేయాలంటే 12 రకాల పరీక్షలు కావాలి మినిమం. అయితే ఇంతకుముందు ఏం జరుగుతూ ఉన్నది అంటే, ఒక ఫస్ట్ టెస్ట్లోనే ఫెయిల్ అయిపోతుండే. తర్వాత ఎట్లా తయారు చేస్తున్నారంటే, హార్డ్నెస్ కలుపుతున్నారు, స్పెసిఫిక్ గ్రావిటీ, డెన్సిటీ, ఇలాంటివన్నీ ఒక్కొక్క పారామీటర్ యాడ్ చేసుకుంటూ వస్తున్నారు డూప్లికేట్ తయారు చేసే విధానంలో. సో అలా తయారు చేస్తూ నాకు ఏం జరుగుతుందంటే, ఆల్రెడీ ఎవరైతే మినిమం పోర్టబుల్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకున్నారో వాళ్ళ దగ్గర తెలుస్తలేదు అది డూప్లికేటా ఒరిజినలా. సో ఆ విధంగా డూప్లికేట్, ఇక అది చాలా నాళ్ళు పడుతుంది. అది వాళ్ళు అందరు జనరల్ పబ్లిక్ అందరూ ఎవరైతే మినిమం జ్యువెలర్స్ వీళ్ళందరూ తెలుసుకునే వరకు. సో ఆ విధంగా డూప్లికేట్స్ ఎవ్రీ ఫోర్ట్నైట్ పుట్టుకురావడానికి కారణం ఏంటంటే, రత్నాలు విలువైనవి కాబట్టి. ఎందుకంటే ఒక మంచి జాతి రత్నం, ఒక 3 క్యారెట్లు, ఒక ఫైనెస్ట్ క్వాలిటీ ఎఫెక్టివ్ రత్నం అంటే 50,000 60,000 ఉంటాయి మినిమం ఉంటుంది. సో ఇంత విలువైంది కొన్ని వందల రూపాయలకే తయారవుతుంది. కాబట్టి డూప్లికేట్స్ విపరీతంగా పుట్టుకురావడము, సో దాని గురించి తెలియకపోవడము, అవగాహన లేకపోవడము, అన్నిటిని మించి ఇంకొకటి ఏంటంటే, జ్యోతిష్యులు ఎవరైతే అడ్వైజ్ చేస్తున్నారో వాళ్ళు స్టోన్స్ ఇవ్వడం వల్ల మెజారిటీగా ఎవరు అడగలేకపోతున్నారు. ఎందుకంటే గురువు స్థానంలో ఉంటారు, అలాంటి వాళ్ళను వీళ్ళు క్వశ్చన్ చేయలేరు. వాళ్ళు కూడా ఎంత మోసం చేస్తున్నారంటే, అటు వ్యాపారం గవర్నమెంట్ని మోసం చేస్తున్నట్టు, సొసైటీని మోసం చేస్తున్నట్టు, శాస్త్రాలను ఎలాగో మోసం చేస్తున్నట్టు. ఎందుకంటే ఎవరి పని వాళ్ళు చేయాలి. ఒక జమాలజిస్ట్ మాత్రమే దాన్ని 100% ధృవీకరించగలుగుతాడు. ఏ ఫెసిలిటీస్ లేకుండా, ఏ ఎక్విప్మెంట్స్ లేకుండా, అది కూడా జమాలజిస్ట్ కూడా ఎక్విప్మెంట్స్ లేకుండా చెప్పలేడు ఎవరైనా ప్రపంచంలో. సింపుల్ లాజిక్ అండి, సింపుల్ ఎగ్జాంపుల్. ప్రపంచంలో ఎక్కడైనా ఒక పెథాలజిస్ట్ బ్లడ్ గ్రూప్ని చూసి నేకడైతే చెప్పగలుగుతారా? గ్రూపే చెప్పలేరు, ఇంకా డిసీజెస్ సంగతి తర్వాత. సో అట్లా నేకడైతో చూసి చెప్పలేని పరిస్థితి ఈ రోజుల్లో రత్నాలది. చాలామంది ఇప్పటికి కూడా ఇది అట్లాగే ఉంది, జాతిరత్నం లాగే ఉంది, ఇది కూడా అట్లాగే ఉంది, ఇంకేమనంటే డూప్లికేట్స్తో ఇంకెక్కువ మెరుస్తూ ఉంటుంది. సో ఇలాంటి కారణాల చేత డూప్లికేట్స్ వస్తున్నాయి. బట్ ఏదేమైనా అండి, మీరు ఒకటే ఆలోచన చేసుకోవాలి, ఒక ప్రాపర్ రికగ్నైజ్డ్ ల్యాబ్ ఉండి, ఒక జమాలజిస్ట్ క్వాలిఫైడ్ ఉండి ఇచ్చేదే అథెంటిక్గా ఉంటుంది. అది కూడా ఏదైనా రాంగ్ అయితే మనం అడగడానికి స్కోప్ ఉంటుంది. అదే వితౌట్ క్వాలిఫైడ్ పర్సన్ ఎవరు ఇచ్చినా మనం అడగలేము. నాకు ఎవరో సర్టిఫై చేసి ఇచ్చారు, నేను మీకు ఇచ్చాను అంటారు, తప్పించుకుంటాడు. మళ్ళీ లాభము అంత మోసం చేసిన అతను ఇమీడియట్గా తప్పించుకోగలుగుతాడు. ఎవరిదో ఒక విజిటింగ్ కార్డ్ అంత సైజ్ సర్టిఫికేట్ పెడతాడు. వాడు ఎవరు సర్టిఫై చేశాడు, ఏం చదివాడు అన్నది తెలియదు. సో ఇక్కడ ఏమైపోతుందంటే, మీరు ఒకవేళ నిలదీస్తే నాకేం తెలుసు అండి, ఎవరో ల్యాబ్ సర్టిఫై చేశారు, అది మీకు ఇచ్చిన అంటాడు. సో ఈ విధంగా జరుగుతుంది. మీరు చూసుకోవాలి ఏంటంటే, ఎక్కడైతే ల్యాబ్ రికగ్నైజ్డ్ ఉండి ఒక జమాలజిస్ట్ సర్టిఫై చేసి మీకు రత్నాన్ని అందిస్తే అది యాక్యురేట్గా ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఏదైనా 1.001% ఏదైనా డిఫరెన్స్ ఉంటే మీరు అడగడానికి స్కోప్ ఉంటుంది, ఎందుకంటే తనే సర్టిఫై చేశాడు కాబట్టి. సో ఇలాగా కస్టమర్స్కు ఇన్ని అవకాశాలు ఉన్నాయి. ఇవి మిస్ అవ్వడం వల్లనే ఇంకా డూప్లికేట్స్ ఇంకా పుట్టుకునే వస్తున్నాయండి. ఓకే సార్, కాల్ తీసుకుందాం. సందీప్ గారు గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. సందీప్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి సందీప్ గారు. 24/11/88 మేడం. టైం చెప్పండి. మధ్యాహ్నం 12:12 మేడం. ఓకే సందీప్ గారు, నమస్తే అండి. ఇంతవరకు ఏదైనా జెమ్ స్టోన్ పెట్టుకున్నారండి? లేదండి, ఇంతవరకు ఏది పెట్టుకోలేరా? సో ఇప్పుడు మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము మీరు పెట్టుకోవాల్సింది జాతి పచ్చ వజ్రం అండి. చాలా సందర్భాలు చెప్పాను. ఈ రత్నాల గురించి ఏమైనా అవగాహన ఉందా? ముఖ్యంగా ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రత్నాల గురించి ముఖ్యంగా వివరించడమే. సో ఏ రత్నం కూడా పడుతుందన్నది అడ్వైజ్ చేస్తూ మీకు రత్నాల గురించి చెప్తున్నా. చాలా సందర్భాల్లో చెప్పాను, కొన్ని సంవత్సరాలుగా చెప్తున్నాను. ఇప్పుడు మీకు సూటబుల్ ఏంటంటే జాతి పచ్చ వజ్రం. కనీసం మీకు ఒక్క మాట అడుగుతాను, వజ్రాల్లో ఎన్ని రకాలు ఉంటుంది, ఏ క్వాలిటీ తీసుకోవాలి జ్యోతిషపరంగా తెలుసా అండి? లైన్ కట్ అయిందా? హలో సందీప్ గారు, కాల్ కట్ అయింది. సో ఇక్కడ మీరు చూసుకోవాలి, ఇంకా చాలామందికి తెలియదండి. డైమండ్ అంటే డైమండ్ అన్నట్టే అయిపోతుంది. నిజంగా అలా బ్లాక్ స్పాట్ ఉన్న డైమండ్ అసలు ధరించకూడదు. బ్లాక్ స్పాట్ ఉన్న డైమండ్ ఎవరు బ్లాక్ స్పాట్ ఉందని రాయరు, జమాలజిస్ట్ కూడా ఎవరు.
ఏం రాస్తారు, ఎస్ఐ క్వాలిటీ అని రాస్తారు. ఎస్ఐ క్వాలిటీ అని రాస్తేనే అర్థం చేసుకోవాలి అది బ్లాక్ స్పాట్ అని. సో ఈ విధంగా అంటే దట్ ఈస్ ల్యాబొరేటరీ రూల్స్ ఉంటాయి. చాలామందికి నేను డైమండే కొన్నానండి, పెద్ద షోరూంలో కొన్నాను, వాళ్ళు ఇది సర్టిఫికెట్ ఇచ్చారు, ఈ విధంగా చెప్తారు. పెట్టుకున్న తర్వాత ఎఫెక్ట్ లేదు. సో చాలా సందర్భాలు ఇలాంటి స్టోన్స్ను, ఎఫెక్ట్ లేని స్టోన్స్ను, స్టాండర్డ్గా కొన్నా కానీ ఎఫెక్ట్ లేదని వచ్చే స్టోన్స్ను మా దగ్గరికి, ఎందుకంటే బీయింగ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ డైమండ్ వాల్యూర్ కాబట్టి మా దగ్గరికి వస్తూ ఉంటాయి. సో టెస్ట్ చేసి అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. అప్పుడు కానీ కొందరికి అర్థం అవ్వట్లేదు. ఓహో ఇది డైమండే, కాకపోతే ఎస్ఐ క్వాలిటీ అయితే ఇది దోషపూరితమైందా, అప్పుడు కానీ అర్థమవుతలేదు. సో ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే క్వాలిటీ కూడా తెలుసుకోండి. రత్నాలు కొనే ముందు 1-2 సార్లు బాగా ఆలోచించండి, ఎందుకంటే అంత డీప్ సబ్జెక్ట్ ఉంది. సో మీరు తెలుసుకుంటే కానీ నిజంగా జాతి రత్నం అందదు, జాతిది ఎఫెక్ట్ అందదు, అది అందుతేనే ప్రభావం అనేది ఉంటుంది. కాబట్టి మీకు మాత్రం సూటబుల్ వజ్రము, జాతి పచ్చ అండి. ఇంకేమైనా వివరాలు కావాలంటే నంబర్ సేవ్ చేసుకొని కాల్ చేయొచ్చు. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. స్వర్ణ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. స్వర్ణ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా హస్బెండ్ గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జూన్ 12, 1978 మార్నింగ్ 6:40 AM. ఓకే మేడం చెప్పండి, మీ వారు ఏమైనా జెమ్ స్టోన్స్ రత్నాలు ఏమైనా పెట్టుకున్నారండి? ఏం లేదు సార్, ఇప్పుడు ఫస్ట్ టైం మిమ్మల్ని అడుగుతున్నాము. ఓకే, అయితే ఇప్పుడు లైఫ్ లాంగ్ పెట్టుకోవాల్సింది ఏంటంటే లగ్నాధిపతికి సంబంధించింది, బుధుడికి సంబంధించింది జాతి పచ్చ పెట్టాలమ్మా. జాతి పచ్చ గ్రీన్ కలర్లో ఉంటుంది. అది ఇమీడియట్గా 1 క్యారెట్ నుండి 3 క్యారెట్ల వరకు ఉండొచ్చు. దీంతోపాటు మీ వారికి పెట్టాల్సింది నీలం కూడా పెట్టవచ్చు. ఫస్ట్ ప్రయారిటీలో జాతి పచ్చ పెట్టండి, తర్వాత సెకండ్ ప్రయారిటీలో నీలం పెట్టండి. ఈ 2 రత్నాలు లైఫ్ లాంగ్ సూటబుల్ అమ్మా. అండ్ తర్వాత ఈ 2 రత్నాలు సరిపోతాయమ్మా, ఎందుకంటే వజ్రం కూడా సూటబుల్ ఉంటుంది, కానీ ఫస్ట్ ఈ 2 రత్నాలు పెట్టండి. మీకు అనుకున్నంత ఆటోమేటిక్గా మీకు ప్రభావం అనేది కనబడుతుంటుంది, ఆ పాజిటివ్నెస్ అనేది కనబడుతుంటుందండి. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. శ్యామ్ ప్రసాద్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. శ్యామ్ ప్రసాద్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29/9/1976. టైం చెప్పండి. మధ్యాహ్నం మేడం, మధ్యాహ్నం 12 o'clock. 12 o'clock. ఓకే సార్, చెప్పండి సార్, ఏదైనా జెమ్ స్టోన్ పెట్టుకున్నారండి? ఇప్పటివరకు ఏం పెట్టుకోలేదు సార్, అసలు నేను వెళ్ళలేదు. ఇప్పుడు ప్రోగ్రామ్ చూసి మాట్లాడుతున్నాను. కానీ ఒకటి ఏంటంటే వీ కెనాట్ రూల్ అవుట్, ఈ రత్నధారణ కూడా రూల్ అవుట్ చేయలేము. ఎందుకంటే రత్నాలు ఎవ్వరూ తయారు చేసినవి కాదు, సహజ సిద్ధంగా మనకు ప్రకృతి నుండి లభిస్తున్న రత్న సంపద ఏదైతే ఉందో ఇది కూడా ఏదో ఒక పర్టికులర్ పర్పస్ కోసం ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు. భూమిలో నుండి వచ్చేది ప్రతిదీ. ఆ విధంగా చూస్తే రత్నాలు అనేది మల్టిపుల్ ఎఫెక్ట్స్ ఉన్నాయండి. ఆరోగ్యం కోసము, అందం కోసము, ఆస్తి అసెట్ కోసము, అన్నిటిని మించి అదృష్టం కోసమే జ్యోతిష్ శాస్త్రంలో చాలా ఇంపార్టెంట్ రెమెడీగా చెప్పబడ్డది రత్నధారణ. అదృష్టాన్ని రత్నాలు మాత్రమే ప్రభావితం చేస్తాయని చెప్పబడ్డది. కాబట్టి మనం శాస్త్రాలను నమ్ముతున్నాం కాబట్టి మనం దీన్ని కూడా నమ్మొచ్చు. అండ్ అదీ కాక ఒక డేటాబేస్ ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా నిరూపితమైన విషయం ఏంటంటే రత్నాలు మనిషిపై చాలా ప్రభావం చూపిస్తుంది. ఆలోచన విధానాన్ని మార్చే శక్తి రత్నాలకు ఉంది. అందుకే చూడండి, శాస్త్రాల గురించి తెలిసినా తెలియకపోయినా చాలామంది ఎవరైనా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజన్ అండ్ కంట్రీ రత్నం అడుగు భాగం ఎవరు క్లోజ్ పెట్టరు, ఓపెనే పెడతారు. దానికి కారణం ఏంటంటే సైంటిఫిక్ రీజన్స్. కాస్మిక్ రేస్ రత్నం ద్వారా ప్రసరించి మన బాడీలో కంటిన్యూస్గా పడుతూ ఉంటే మనమే చేస్తాం అన్ని పాజిటివ్ పనులన్నీ. సో అది చేయడానికి చాలా ఏరియాస్ స్టిమ్యులేట్ అయ్యి ఓపెన్ అప్ అవుతాయి. ఎప్పుడైతే మనం పాజిటివ్గా ఆలోచించగలుగుతామో సక్సెస్ అన్నది కూడా మనము పాజిటివ్గా రేషనల్గా ఇవన్నీ ఉంటే సక్సెస్ ఉంటుంది. సో ఇది సైంటిఫిక్గా మనకు నిరూపితమైన విషయం కాబట్టి వరల్డ్ వైడ్ రత్నాలకు డిమాండ్ ఉంది. సో ఇంతవరకు మీరు పెట్టుకోలే అన్నందుకు చెప్తున్నా. సో ఇది మనము నమ్మాల్సిన విషయం అని చెప్తున్నా. అయితే మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీరు పెట్టుకోవాల్సింది కనక పుష్యరాగము గణపతి షేప్లో ఉన్న పగడం అండి. గణపతి షేప్లో ఉన్న పగడాన్ని మెడలో లాకెట్గా పెట్టుకోవాలి. కనక పుష్యరాగాన్ని కుడి చేతి చూపుడు వేలికి పెట్టుకోవాలి. ఈ 2 రత్నాలు మీకు లైఫ్ లాంగ్ సూటబుల్ అండి. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు మంచిర్యాల నుంచి కాల్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23/11/1990. 23 మంత్ చెప్పండి. 11. ఓకే, 11వ నెల 1990. ఓకే, టైం చెప్పండి. టైం పొద్దున 4 గంటలు. చెప్పండి సార్. చెప్పండి సార్, ఇంతవరకు మీ అబ్బాయి ఏదైనా ఆరోస్కోప్ చూసారా? ఇట్లా ఏదైనా రత్నాన్ని పెట్టుకున్నారా? ఏం లేదండి, ప్రస్తుతానికి ఎట్లా ఉన్నదో తెలుసుకుందామని. ఏ రత్నం పెడితే బాగుంటుందని. ఎప్పటికైనా ఎట్లా ఉంటుందంటే మనము చేయాల్సింది కొన్ని సందర్భాల్లో
ఎంత కష్టపడ్డా మనకు సక్సెస్ ఉండట్లేదు అంటే అది కాలం, అంటే సమయానుకూలంగా గ్రహాల గమనంలో జరిగే మార్పులకు ఒక్కోసారి గుడ్ పీరియడ్, బ్యాడ్ పీరియడ్, ఇవి రెండు మిక్సింగ్గా ఉంటాయి. అలా ఉన్నప్పుడే మనం నిజంగా రత్నాలు పెట్టుకుంటే మనం నిజంగా ఈజీగా గెట్ ఆన్ కావచ్చు. ఇప్పుడు మీరు ఇచ్చిన బాబు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీరు కూడా పెట్టుకోవాల్సింది జాతి పచ్చ పెట్టుకోవాలండి. జాతి పచ్చ గ్రీన్ కలర్లో ఉంటుంది. జాంబియా నుండి వచ్చే పచ్చ చాలా శ్రేష్టమైన, చాలా రిచ్ గ్రీన్ కలర్ ఉంటుంది. సో దీంతోపాటు మీ అబ్బాయి కూడా వజ్రము, ఈ రెండు చాలా బెస్ట్ కాంబినేషన్ డైమండ్స్ అంటారు ఇవి, ఈ రత్నాలు జాతి పచ్చ వజ్రం. సో బ్లూ జాగర్ డైమండ్ 20 cents అబౌవ్ ఉండాలి. 20 cents అబౌవ్ బ్లూ జాగర్ డైమండ్ మీ కన్వీనియంట్ ప్రకారము 25 కానీ 30 కానీ ఈవెన్ ½ క్యారెట్ వరకు పెట్టుకోవచ్చు. సో ఇంకా చెప్పేది ఇంతకుముందే చెప్పాను, వివిఎస్ క్వాలిటీ డైమండ్ ఉండాలి. ఈఎఫ్ కలర్ వరకు ఉంటే సరిపోతుంది, ఎందుకంటే డైమండ్ కలర్ స్టార్ట్స్ ఫ్రమ్ డి. సో మనము జాతకరీత్యా పెట్టుకునేది మాత్రము ఈఎఫ్ వరకు ఉంటే సరిపోతుందండి. జాతక ఫలితాలు ఉంటాయి. ఇంకా లోవర్ క్వాలిటీస్ ఆర్నమెంట్గా పెట్టుకోవచ్చు, కానీ జాతకరీత్యా అంత ప్రభావం ఉండదు. సో కాబట్టి ఇక్కడ బ్లూ జాగర్ డైమండ్, ఎమరాల్డ్ మీ బాబుకి సూటబుల్ అండి. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. మురళీధర్ గారు నిజామాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. మురళీధర్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా మిస్సెస్ గురించి మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆమె పేరు శారద. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ 25/9/1973. ఓకే, టైం చెప్పండి. నైట్ 11:55 మేడం. 11:55, ఆల్మోస్ట్ 12 o'clock. ఓకే చెప్పండి సార్, మీ మిస్సెస్ ఇంతవరకు ఏదైనా జెమ్ స్టోన్స్ పెట్టుకుని ఉన్నారా? లేదు సార్. ఓకే, సో మీ మిస్సెస్ కూడా బ్లూ సఫైర్ పెట్టుకోవాలండి. బ్లూ సఫైర్ అండ్ వజ్రం, బ్లూ సఫైర్ అండ్ వజ్రం మీ మిస్సెస్కు సూటబుల్. సో ఇక్కడ బ్లూ సఫైర్ అంటే చాలా వరకు బ్లాక్ కలర్లో ఉన్న స్టోన్స్ ఇప్పుడు మార్కెట్లో చలామణిలో ఉన్నాయి. బ్లాక్ కలర్లో ఉన్న స్టోన్స్ ఎప్పుడు బ్లూ సఫైర్ కాదు. బ్లూ సఫైర్ను తెలుగులో నీలం అంటారు, సంస్కృతంలో నీలం అని అంటారు, హిందీలో కూడా నీలం అంటారు. ఈ పేరు ఎందుకు వచ్చిందంటే అది నీలం రంగులోనే ఉంటుంది కాబట్టి. సో నీలం రంగులో ఉన్న ఒక నీలాన్ని, బ్లూ సఫైర్ను 1 క్యారెట్ మినిమం ఉన్నా సరిపోతుంది. అది కుడి చేతి మధ్య వేలుకు అండ్ సిల్వర్లోనే పెట్టుకోవాలి. దీంతోపాటు వజ్రం డైమండ్ మీ మిస్సెస్కి సూటబుల్ అండి. చాలా సందర్భాలు మనం రత్నాల గురించి తెలుసుకోవడమే కాదు, మీరు రత్నాల గురించి మీరు 1-2 సార్లు మీరు తెలుసుకోవాలి. ఇంకా బీయింగ్ ఏ జెమాలజిస్ట్ నేను చాలా రత్నశాస్త్రం అనేది 1 గంటలో చెప్పే విషయం కాదు. ఎన్నో రకాల డూప్లికేట్స్, ఎన్నో రకాల మైన్స్, ఒక రంగులు పోలినట్టు, ఇప్పుడు నీలం రంగును పోలినట్టు భూమిలో నుండే 200 వెరైటీస్ ఆఫ్ కలర్స్ బ్లూ కలర్లో వస్తున్నాయి స్టోన్స్. మరి 200 నుండి 300 వరకు ఉంటాయి. అందులో ఒకే ఒక్కటి జాతిరత్నం అవుతుంది. సో ఇందులో మీరు చాలా తెలుసుకోవాల్సిన విషయం ఉంటుంది. కాబట్టి రత్నాల గురించి తెలుసుకొని నిజంగా పెట్టండి. రత్నాలు చాలా విజిబుల్ చేంజెస్ ఉంటాయి పెట్టుకున్న తర్వాత. కరెక్ట్ అడ్వైస్ ప్రకారం ఎప్పుడైతే మనం కరెక్ట్ రత్నాన్ని ధరిస్తున్నామో అన్ని విధాలు కలిసి రావడము, చాలా మిరాక్యులస్ చేంజెస్ ఇలాగ ఎన్నో సందర్భాలు చాలామందికి జరిగింది కాబట్టి చెప్తున్నా. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? కరెక్ట్ అడ్వైస్ ప్రకారము కరెక్ట్ రత్నాన్ని పెట్టుకుంటేనే జరుగుతుంది. చాలామంది పొరపాటు ఎక్కడ జరిగిపోతుందంటే అడ్వైస్ ఒకటి, రత్నం ఒకటి, అండ్ దాన్ని ప్యూరిఫికేషన్ చేయకపోవడము, ఎనర్జైజింగ్ లేకపోవడము, ముహూర్త ప్రకారం పెట్టుకోకపోవడము, ఇలాంటి ఎన్నో కారణాల చేత రత్నం ప్రభావం చాలామందికి చూపించట్లేదు. బట్ రత్నం ప్రభావం ఎఫెక్ట్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వరల్డ్ వైడ్గా. సో కాబట్టి మీరు ఇన్ని పారామీటర్స్ మీద ఈ రత్నాధారణ అనేది చేస్తే నిజంగా వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయండి. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. స్వప్న గారు గోదావరి గారి నుంచి కాల్ చేస్తున్నారు. స్వప్న గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 18/11/1997. 18/11 టైం చెప్పండి. 1977. తెల్లవారుజామున 4:30 శుక్రవారం. ఓకే అమ్మా. మేడం చెప్పండి, ఇంతవరకు ఏమైనా జెమ్ స్టోన్ పెట్టుకున్నారమ్మా? ఏం లేదు సార్, కొంచెం నాతో ఒంట్లో మంచిగా ఉండట్లేదు. ఓకే, సో ఇప్పుడు మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఎమరాల్డ్ పెట్టాలమ్మా. ఎమరాల్డ్ అనే స్టోన్ జాతి పచ్చని మీరు ధరిస్తే సరిపోతుంది. దీంతోపాటు ఎమరాల్డ్ అనే రత్నాన్ని మీకు ఐడియా ఉందా? రత్నం ఎలా ఉంటుంది ఏంటి? ఓకే సార్, ఐడియా ఉంది. గ్రీన్ కలర్లో ఉంటుంది. ప్రతి మీరు అర్థం చేసుకోవాలి, ప్రతి గ్రీన్ కలర్లో ఉన్నది ఎమరాల్డ్ కూడా కాదు. అండ్ ఎమరాల్డ్ అండ్ నీలం ఈ రెండు కాంబినేషన్గా పెట్టుకోండి. హెల్త్ బాగుంటుంది అండ్ ఓవరాల్ ప్రాస్పెరిటీ ఉంటుందండి. ఓకే సార్, ఇప్పుడు దివ్య డైమండ్స్ ఏవి చూద్దాం. Divya Diamonds, all under one roof. Astrology Department, MGTL, Mahendra's Gem Testing Laboratory, NIIG, Mahendra's International Institute of Gemology, Showroom,
R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. రత్నశాస్త్రం జమాలజీ. జమాలజీ అనబడే రత్నశాస్త్రం చదివిన వ్యక్తి మాత్రమే రత్నాన్ని అనేక పరికరాల ద్వారా పరిశీలించి అది జాతిరత్నమా, ఉపజాతి రత్నమా లేక థర్మల్ ప్రాసెస్ రత్నమా అన్నది గుర్తించగలుగుతాడు. అలా గుర్తించిన అంశాలను ఒక సర్టిఫికెట్ రూపంలో తయారు చేస్తాడు. ప్రతి జాతిరత్నానికి ఇలాంటి సర్టిఫికెట్ ఉంటుంది. ఆ సర్టిఫికెట్లో 10 నుండి 12 రకాల పరీక్షలు జరిపిన ఫలితాల వివరాలుంటాయి. ఒక్కో రత్నానికి 10 పరీక్షలు అవసరమైతే మరికొన్ని రత్నాలకు 12 రకాల పరీక్షలు అవసరమవుతాయి. సో జాతిరత్నం ఎవరు కొన్నా సర్టిఫికెట్ తప్పనిసరి. సర్టిఫికెట్ లేనప్పుడు మీ దగ్గర ఉన్నది జాతిరత్నం అని చెప్పడం చాలా కష్టం. Open your eyes to find genuine gems. అదృష్టాన్ని వెతుక్కుంటూ వెళ్లేవారి గమ్యం, అందరికీ అదృష్టమనే లక్ష్యం. దివ్య డైమండ్స్ జాతి రత్నాలకి పుట్టిల్లు. సౌత్ ఇండియాలోనే నంబర్ 1 డైమండ్స్ సంస్థ. అదృష్ట రత్నాలకి కేర్ ఆఫ్ అడ్రస్. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారి రత్నాలకి సర్టిఫికేషన్ విధానాన్ని ప్రవేశపెట్టి కస్టమర్లకి అందిస్తున్న ఏకైక సంస్థ దివ్య డైమండ్స్. జాతకరీత్యా రత్నాలు ధరించే ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన జాతిరత్నాన్నే ధరించాలనే సంకల్పంతో ఫేమస్ జెమాలజిస్ట్ ఆఫ్ ఇండియా డాక్టర్ మహేంద్ర బాబు గారు దివ్య డైమండ్స్ పేరుతో అత్యంత అధునాతనమైన షోరూం ప్రారంభించారు. Divya Diamonds, origin for genuine gems. Scientifically lab tested, 100% genuine. ఒకసారి కాలర్ లైన్ లో ఉన్నారు. విజయలక్ష్మి గారు నంద్యాల నుంచి కాల్ చేస్తున్నారు. విజయలక్ష్మి గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేము జాబ్ రానికే ఏదైనా సజెస్ట్ చేస్తారేమో అని ఫోన్ చేస్తామండి. మీ గురించేనండి? అవునండి. ఒక డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. December 9th, 1983. టైం చెప్పండి. మార్నింగ్ 5. చెప్పండి అమ్మా విజయలక్ష్మి గారు, ఏదైనా జెమ్ స్టోన్స్ ఏదైనా పెట్టుకున్నారండి ఇంతవరకు? ఇంతవరకు పెట్టుకోలేదండి. నమస్తే సార్. నమస్తే అండి. ఇక్కడ ఏంటంటే నిజంగా రత్నాలు ఎలా ఉంటాయంటే, రత్నాలు అదృష్టాన్ని ప్రభావితం చేస్తాయి బాగా. ఇది శాస్త్రము చెప్తుంది, సైంటిఫిక్గా కూడా నిరూపితమైన విషయం. ఎందుకంటే రత్నాలు మన కాస్మిక్ రేస్ ద్వారా మన ఆలోచన విధానాన్ని మారిపోతూ ఉంటుంది, థింకింగ్ ప్యాటర్న్ కూడా మారుతుంది. ఇలా జరిగినప్పుడు ఏమైపోతుందంటే అన్నీ మీరే చేస్తారు, సక్సెస్ అనేది ఉంటుంది, అన్ని విధాలు కలిసి వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మీకు సూటబుల్ రత్నం ఏంటంటే ఇప్పుడు మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము స్టార్ రూబీ పెట్టుకోవాలమ్మా. స్టార్ రూబీ పెట్టుకుంటే మీకు అన్ని విధాలు ఓవరాల్ ప్రాస్పారిటీ ఉంటుంది. సూర్యుడికి సంబంధించిన రత్నం. దీంతోపాటు ట్రయాంగిల్ షేప్లో ఉన్న పగడము, స్టార్ రూబీ, ట్రయాంగిల్ షేప్లో ఉన్న పగడం, ఈ 2 రత్నాలు మీకు అదృష్ట రత్నాలు. ఇంకా రత్నాల గురించి ఏది పడితే అది కొనకూడదు. ఎందుకంటే ఒకవేళ బై ఛాన్స్ డూప్లికేట్ అయిందనుకోండి, రత్నాలు ఎంత మేలు చేస్తాయో డూప్లికేట్స్ అంత నష్టాన్ని చేస్తాయి. అది నేను చెప్తున్న విషయం కాదమ్మా. ప్రపంచవ్యాప్తంగా ల్యాబొరేటరీస్ ఏవైతే జెమాలజీ రత్నశాస్త్ర ప్రయోగశాలలు ఉన్నాయో వాళ్ళు డిక్లేర్ చేశారు వరల్డ్ వైడ్గా. ఎలా డూప్లికేట్ రత్నాలు తయారు చేసే విధానంలో కొన్ని గంటల్లో తయారవుతాయి. అదే రత్నాలు కొన్ని 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు అవుతున్నాయి రత్నాలు తయారయ్యడానికి భూమిలో. అది కూడా కొన్ని 1000 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల లోపల రత్నాలు ఇంత టైం తీసుకొని తయారవుతున్నాయి. సో ఇలాంటి రత్నాలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. అదే డూప్లికేట్ అయితే కొన్ని గంటల్లో తయారైన రత్నాలలో రేడియో యాక్టివిటీ రేస్ ఉంటాయి కాబట్టి అవి ఆరోగ్యం పోతుంది, మనకు జబ్బులు వస్తాయి. కాబట్టి జాగ్రత్త. ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే పెట్టుకుంటే జాతి రత్నాలు పెట్టుకోండి, లేదంటే మానేయండి, కానీ డూప్లికేట్ జోలికి వెళ్ళకండి. ఎవరైనా ఫోర్స్ చేస్తున్నారంటే అలాంటి వాళ్ళని మీరు సస్పెక్ట్ చేయండి, ఎందుకు ఇంత ఫోర్స్ చేస్తున్నాడని. సో ఎందుకంటే అన్ని రకాల 80% నా దగ్గర డేటా ఉంది, 85% అబోవ్ డూప్లికేట్స్ ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయి. ఉండడానికి పలు కారణాలు ఉన్నాయి అనుకోండి చాలా. ఎందుకంటే చాలామంది తక్కువ వస్తుందని కూడా కంపేర్ చేయడం వల్ల కూడా ఒక కారణం అయితే, స్వార్థపరులు ఉండడం ఒక కారణము. ఇంకొక జ్యోతిష్యులు అందరూ వాళ్ళే అడ్వైజ్ చేసి వాళ్ళే ఈ డూప్లికేట్స్ అంటకట్టడానికి ముఖ్య కారణం జ్యోతిష్యులు కూడా అవుతున్నారు. అది స్వార్థపరులైన జ్యోతిష్యులే. నిజమైన జ్యోతిష్యులు కూడా ఉన్నారు. నిజమైన జ్యోతిష్యులు అయితే ఎప్పుడు ఈ రాళ్ళ వ్యాపారానికి పోరు, ఎందుకంటే ఆ సబ్జెక్టు వేరు. కంటి చూపుతో ఒక జెమాలజిస్టే చెప్పలేడు, ఇక జ్యోతిష్యులు ఎలా చెప్పగలుగుతారు? సో ఇలా ఉంటుంది. రత్నాల గురించి బాగా తెలుసుకొని పెట్టుకోండమ్మా. మీకు సూటబుల్ మాత్రం స్టార్ రూబీ అండ్ పగడమమ్మ.
ఒకసారి కాల్ తీసుకుందాము. Yes. రజిత గారు వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారు. రజిత గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ మేడం మా బాబు గురించి మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ 2005 March 28 మేడం. ఓకే, టైం చెప్పండి. టైం 6:30. మార్నింగా అండి? మార్నింగా ఈవినింగ్ అండి? ఈవినింగ్ మేడం, ఈవినింగ్ 6:30 PM. ఓకే, రైట్. చెప్పండి రజిత గారు, ఇప్పుడు మీ బాబుకు ఏంటి, ఏమైనా ప్రాబ్లమా లేకపోతే ఎట్లా, ఏదైనా ఆరోస్కోప్ చూపించారా ఎవరికన్నా? సార్ మా బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది సార్. ఓకే. తను కొంచెం అదే ఎట్లుంటది స్టడీ పర్పస్, కొన్ని ఆటంకాలు, కొన్ని అబ్స్టకల్స్ ఉంటూ ఉంటాయి. లగ్నంలో కేతు ఉన్నాడు కాబట్టి ఇది ఒకటి ఏంటంటే ప్రతి ఒక్కరికి ఎక్కడో చోట ఏదో ప్రాబ్లం ఉంటుంది. మనం ఏంటంటే ఇప్పుడు జబ్బు చేసినప్పుడు మనం మందులు వేసుకొని ఎలా మనం జబ్బు నయం చేసుకుంటున్నామో, మనకు ఏ ఏరియాలో ఇప్పుడు కొందరు ఎట్లా అంటే చదువులో వీక్ ఉంటారు, కొందరు ఫైనాన్స్లో, కొందరు వాక్చాతుర్యంలో, ఇలా ఎన్నో ఏరియాస్లో కొందరికి ఒక ప్రాబ్లం వస్తుంటుంది. ఇప్పుడు మీ బాబుకు లగ్నంలో ఇట్లా ఉన్నందుకు ఇప్పుడు మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఎమరాల్డే పెట్టాలమ్మా. మీ బాబు కూడా జాతి పచ్చ ఎమరాల్డ్ 1 క్యారెట్ అబోవ్ అప్ టు 3 క్యారెట్స్ ఎమరాల్డ్ ఒకటి మీరు కుడి చేతి చిటికిన వేలు పెట్టండి, వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. ఇక పెళ్ళి అయ్యే టైంలో డైమండ్ పెట్టండి, వజ్రం పెట్టండి, అది కూడా బ్లూ జాగర్ డైమండ్ పెట్టండి. ప్రస్తుతానికి మాత్రం ఒక్క ఎమరాల్డ్ సరిపోతుంది. మ్యారేజ్ చేసే టైంలో మాత్రము కంపల్సరీగా మీరు వజ్రం పెట్టాలి, బ్లూ జాగర్ డైమండ్, అది కూడా 20 cents అబౌవ్ ఉండాలి. ఈ 2 రత్నాలు మీరు రత్నం తెలుసుకోవడమే కాదు, రత్నాలు ఎలా నమ్మాలి, ఎవరిని నమ్మాలి, క్వాలిటీస్ ఎన్ని రకాలు ఉంటాయి, ఇప్పుడు ఈ రోజుల్లో నమ్మాలంటే ఏంటి విధానాలు, ఈ విషయాలే బాగా తెలుసుకోవాలి. మీకు ఏ వివరాలు కావాలన్నా జాతకరీత్యనే కాదు, రత్నాల గురించే కానీ జాతకరీత్యా కానీ దివ్యా డైమండ్స్లో ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్ ఉంది, గ్రూప్ ఆఫ్ ఆస్ట్రాలజర్స్ ఉన్నారు. మీకు అడ్వైజ్ కరెక్ట్ చెప్తారు. ఇక రత్నాలు మాత్రం 1-2 సార్లు పరీక్ష చేసి సర్టిఫికేట్తోనే దివ్యా డైమండ్స్ ప్రతి ఒక్కరికి రత్నాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా రత్నాల గురించి ఇంకా డౌట్ ఉంటే నంబర్ సేవ్ చేసుకుని కాల్ చేయండి అమ్మా. ఎందుకంటే ఫస్ట్ పెట్టుకుంటే జాతి రత్నాలు పెట్టుకోవాలనేది నేను దివ్యా డైమండ్స్ ఎప్పటి నుండో చెప్తున్నానండి. అయితే సార్ ఇందాక కాలర్స్ అడిగారు హెల్త్ ఇష్యూస్ గురించి, అలాగే జాబ్ గురించి కూడా రత్నాలు ధరించాలి అని అనుకుంటున్నారు. సో వాళ్ళకి రత్నాలు ఎలా ఉపయోగపడతాయి అంటారు? ఎలా అంటే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా వరకు ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు ఆరోగ్య ప్రదాత అంటారు. సూర్య నమస్కారం డైలీ పొద్దున్న సూర్య నమస్కారం చేసినా కానీ ఆరోగ్యం వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. దాన్ని సైంటిఫిక్ కూడా నిరూపితమైన విషయం. ఎందుకంటే మన సన్కు ఎంతో కొంత టైం సన్కి ఎక్స్పోజ్ కావాలి. ఎందుకంటే విటమిన్ డి కూడా మన బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది బికాస్ ఆఫ్ ద సన్ రేస్. కాబట్టి ఇలాగా ఆరోగ్య ప్రదాత ఇట్లా సైంటిఫిక్గాను కొంతవరకు మనకు నిరూపితం అవుతున్నాయి, శాస్త్రాలు ఎలాగో చెప్తున్నాయి. ఈ విధంగా ఆరోగ్యము. ఇక అదృష్టం కోసం అయితే రత్నాలు చాలామంది ప్రూవ్ అయిన విషయం ఏంటంటే డేటాబేస్ ఉంది. పెట్టంగానే కొందరికి కొన్ని గంటల్లో, కొన్ని రోజుల్లో, కొన్ని వారాల్లో ఈ విధంగా రత్నం అనేది ప్రభావం చూపించిన కేసులు కొన్ని లక్షల మంది ఉన్నారు. సో దీన్ని బట్టి కూడా మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే రత్నాలు నిజంగా మనిషి ఆలోచన విధానాన్ని మార్చే శక్తి రత్నాలకు ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే పాజిటివ్గా కరెక్ట్గా రేషనల్గా ఆలోచించగలుగుతాడో మెజారిటీగా సక్సెస్ అనేది ఉంటుంది. ఇది కరెక్ట్ లాజికల్ సిస్టమ్. సో ఆ విధంగా రత్నాలు అనేది అదృష్టం పైన అండ్ ఆరోగ్యం పైన ఈ విధంగా ప్రభావం చూపిస్తున్న మాట వాస్తవం అండి. అయితే సార్ కొందరు 2 క్యారెట్లు పెట్టుకోవాలి అండ్ ఇంకొందరు 5 క్యారెట్ల వరకు ఉండాలి అని అంటారు. ఇదొక్కటి ఎక్కువ పెట్టుకోలేని వాళ్ళు మినిమం ఎంత వెయిట్ పెట్టుకోవాలి? అదేనండి, నార్త్ సైడ్ ఉండే ఆస్ట్రాలజర్స్ అందరూ 5 క్యారెట్లు అట్లా చెప్తూ ఉంటారు. కానీ నిజంగా చెప్పాలంటే మనకు క్వాంటిటీ ఎప్పుడూ ప్రధానం కాదు, క్వాలిటీ ప్రధానం అవుతుంది. కాబట్టి క్వాలిటీ రత్నము ఏదైనా ఇప్పుడు గంగ గోబాలు గరిటెడైన చాలు లెక్క, ఇప్పుడు మనకు ప్యూర్ నెయ్యి 1 స్పూన్ అయినా చాలు, డాల్డా 10 స్పూన్లు కంటే, ఇలాగా ఎన్ని ఆస్పెక్ట్స్ చూసినా, శాస్త్ర ప్రకారంగా చూసినా, సైంటిఫిక్గా చూసినా, లాజికల్గా చూసినా క్వాలిటీ ఇంపార్టెన్స్ అవుతుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే మనం ఒక మినిమం 1 క్యారెట్ ఉంటే సరిపోతుందండి. మనకు మంచి జాతి రత్నము. 3 క్యారెట్లు 5 క్యారెట్లు పెట్టాలని రూల్ ఏం లేదు. సో 3 క్యారెట్లు పెట్టకూడదని కాదు, పెట్టవచ్చు. కాకపోతే మినిమం, ఎందుకంటే రత్నాలు యాజ్ ఇట్ ఈజ్గా రత్నం ధర క్యారెట్ బరువు పెరుగుతున్న కొద్దీ రత్నం ధర జంప్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 క్యారెట్ ధర ఒక 10,000 రూపాయల క్యారెట్ అనుకోండి. అదే రత్నము 3 క్యారెట్ల బరువు సైజు, పెద్ద సైజు తీసుకుంటే 10,000 రూపాయల క్యారెట్ ఉండదు, 15,000 రూపాయల క్యారెట్ చొప్పున ఉంటుంది. సో ఇట్లాగా బరువు సైజు పెరుగుతున్న కొద్దీ కూడా రేటు పెరుగుతుంది. కాబట్టి ఒకవేళ బడ్జెట్ క్రైటీరియా వచ్చినప్పుడు క్వాలిటీ రత్నాన్ని తీసుకొని మినిమం 1 క్యారెట్ పెట్టుకుంటే ప్రభావం ఉంటుంది. మేము కూడా ప్రతి ఒక్కరికి ఈ విధంగా సజెస్ట్ చేస్తున్నాం. మినిమం ఇంత పెట్టుకోవాలని అంటే వాళ్ళు నిజంగా పెట్టుకోలేకపోతారు అందరూ. సో నిజంగా రత్నం యొక్క ప్రభావం చూడాలంటే ఒక మంచి స్వచ్ఛమైన జాతి రత్నం 1 క్యారెట్ ఉంటే సైంటిఫిక్గా ప్రూవ్డ్ అండి. ఎందుకంటే ఒక 1 క్యారెట్ డయామీటర్ ఏదైతే రత్నం ఉంటుందో మనం ఫింగర్ మీద పెట్టుకున్నప్పుడు
ఫింగర్ మీద ఉండే నర్వ్ డయామీటర్ 1 క్యారెట్ జెమ్ స్టోన్ డయామీటర్ సమాంతరంగా ఉంటుంది. అప్పుడు కరెక్ట్గా పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. సో దిస్ ఈజ్ అ లాజికల్ సిస్టమ్ అండి. మాది రీసెర్చ్లో భాగంగా మినిమం 1 క్యారెట్ ఉండాలి, అప్ టు 5 క్యారెట్స్ వరకు పెట్టుకోవచ్చు. ఇంకా మీకు కన్వీనియంట్ ఉంటే 10 క్యారెట్స్ కూడా పెట్టుకోవచ్చు అండి. సార్ ఇందాక కాలర్తో అన్నారు మీరు సిల్వర్లో పెట్టుకోవాలి అని. సో సిల్వర్ అండ్ గోల్డ్ అనేది ఎలా డిసైడ్ చేస్తారు, అండ్ అది కూడా మిస్టేక్ అవుతే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ లేదండి, ఇది కూడా సెకండ్ ప్రయారిటీ అవుతుంది. మెటల్లో పెట్టుకోవాల్సింది. నిజంగా ఎఫెక్ట్ అనేది రత్నధారణ ఎఫెక్ట్ అనేది రత్నం వల్లే ఉంటుంది. కానీ కాకపోతే శాస్త్రాల్లో కొన్ని రత్నాలు కాపర్లో, కొన్ని రత్నాలు పంచలోహంలో, కొన్ని రత్నాలు వెండిలో, కొన్ని రత్నాలు ప్లాటినంలో, కొన్ని బంగారంలో, ఈ విధంగా చెప్పబడ్డది. సో మెజారిటీగా మనకు ప్లాటినం కూడా ఇప్పుడు అవైలబిలిటీ ఉంది, లేదని కాదు. కాకపోతే ప్లాటినం తయారీ విధానంలో చాలా హయ్యెస్ట్ డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద అది మెల్టింగ్ అవుతుంది. కాబట్టి హైదరాబాద్లోనే ప్లాటినం వర్క్ షాప్సే లేవు. ఇక ప్లాటినం రింగ్స్ అవన్నీ చేయాలంటే మనకు బాంబే కానీ మిగతా స్టేట్స్కి వెళ్ళాల్సిందే. సో ఆ విధంగా ఒక శాస్త్రంలో చెప్పబడ్డట్టుంది. అదర్వైజ్ మనం బెస్ట్ మెటల్ ఏంటంటే అన్నిటికీ సిల్వర్లో పెట్టుకుంటే ఏ దోషం ఉండదండి. ఫస్ట్ సిల్వర్లో ప్రయారిటీగా పెట్టుకోవచ్చు, బంగారంలో కూడా పెట్టుకోవచ్చు. కానీ కొన్ని రత్నాలు మ్యాండేటరీగా వైట్ మెటల్లోనే పెట్టాలి. ఒకవేళ సిల్వర్ పెట్టుకోలేని వాళ్ళు ప్లాటినంలో పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా శాస్త్రంలో ఉన్నదాన్ని మనకు ఎంతవరకు మనము చూసుకోవచ్చు అన్నది కూడా అది మేము మీకు ఏ రత్నం సూట్ అయిందని చెప్పినప్పుడు మీ బడ్జెట్ను బట్టి కూడా మీరు ఒకవేళ ప్లాటినం పెట్టుకోలేకపోతే ఇమీడియట్గా సిల్వర్లో పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఏదేమైనా ప్రభావం మాత్రం రత్నంతోనే ఉంటుంది తప్ప మెటల్తోని కాదు. ఆ మెటల్ ప్రాధాన్యత ఉంది, లేదని కాదు, సెకండ్ ప్రయారిటీ ఉంది. సో మనం ఫస్ట్ ప్రయారిటీ ఏదైతే ఉందో దాన్నే మనము తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సి ఉంటుందండి. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. రాజు గారు వెమ్లవాడ నుంచి కాల్ చేస్తున్నారు. రాజు గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్కారం, నా గురించి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7th March 1985. ఓకే, టైం చెప్పండి. 5:30 మార్నింగ్. ఓకే సార్, చెప్పండి సార్. ఇంతవరకు ఏదైనా జెమ్ స్టోన్ పెట్టుకున్నారండి? అవును సార్, ఇది డైమండ్ పెట్టుకున్నాను 18 క్యారెట్లో 32 cents. 32 పెట్టుకున్నారా? క్వాలిటీ ఏముంది? VS1 అనుకుంటాను. VS1 వివిఎస్ఆ విఎస్ఆ? సారీ, VVS1. కలరు కలర్ ఐడియా లేదండి. చూసుకోవాలి, కలర్ కూడా చూసుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే కట్టు కలరు చూసుకోవాలి. అన్నిటిని మించి ఇప్పుడు ఈ మధ్య ఒక CVD అని వచ్చిందండి డైమండ్ సమాంతరంగా. కొన్ని జ్యువెలరీ షాప్లో ఈ CVDలను మిక్స్ చేసి డైమండ్స్తో మిక్స్ చేసి నెక్లెస్లు అమ్మేస్తున్నారు. నేను చాలా సందర్భాలు అవి టెస్ట్ చేశాను. అవి మ్యాన్ క్రియేటెడ్ డైమండ్స్ అనమాట. అలాంటి జాతకరీత్యా పనికిరాదు. జాతకరీత్యా పెట్టుకుంటే మాత్రం ప్యూర్లీ ఎర్త్ మైండ్ న్యాచురల్ డైమండే పెట్టుకోవాలి. సో అలాంటి డైమండ్స్ ప్రయోజనం ఉండదు. చాలామంది తెలిసి తెలియక మీరు ఏ ల్యాబ్స్ ధృవీకరించింది కూడా నేను మిమ్మల్ని అడగడం మర్చాను. మీ ల్యాబొరేటరీ కూడా చూసుకోవాలి. యాజ్ ఫర్ యాజ్ డైమండ్ కన్సర్న్ అండి, GIS ద బెస్ట్ ల్యాబ్ ఇన్ ద వరల్డ్. మన ఒక్క దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా డైమండ్స్ను అథెంటిక్గా నమ్ముతారు. దేన్ని అంటే ఏ ల్యాబొరేటరీని నమ్ముతారంటే GIA, జెమలాజికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెరికాను. ఆ ల్యాబ్ ధృవీకరించిందంటే అది అక్యురేట్గా ఉంటుందని అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ పోతే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎర్త్మైన్ డైమండ్ ఉండాలి. ఆ విధంగా మీరు చూసుకుంటే సరిపోతుందండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇది ఇవాల్టి దివ్యరత్నవాణి కార్యక్రమం. స్టే ట్యూన్ టు V6 న్యూస్.